హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ మీకు తెలిసిందే, నేను లాస్ట్ సైకిల్ ట్రీట్మెంట్కి వెళ్ళలేదు, ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్ తీసుకోలేదు. ట్రీట్మెంట్ స్టాప్ చేశారనేది మీకు తెలిసిన విషయమే. సో ఈ స్టాప్ చేసిన సైకిల్లో ఏం జరిగిందని చాలామంది అడుగుతూ ఉన్నారు. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నాకు పీరియడ్ స్కిప్ అయింది అని చెప్పి. సో దాని గురించి చాలామంది అడుగుతున్నారనమాట. అసలు ఏం జరిగింది, పీరియడ్ స్కిప్ అయింది కదా, ప్రెగ్నెన్సీ వచ్చిందా ఏంటి అని అడుగుతూ ఉన్నారు. నాకు ఆల్మోస్ట్ పీరియడ్ స్కిప్ అయ్యి 14 days అయిపోతుంది. లాస్ట్ మంత్ 21st నాకు పీరియడ్ డేట్ అనమాట. సో ఇది May 5th. సో డేట్ స్కిప్ అయిన తర్వాత నేను 1 weekకి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేశాను. అది కూడా ఒక రీల్ పోస్ట్ చేశాను, మీరు చూసే ఉంటారు. దాంట్లో నేను అలా చూస్తూ ఉంటే ఒక 3-4 minutesకి నాకు ఒక ఎక్స్ట్రా లైన్ కనిపించింది, టీ లైను, టెస్ట్ లైను. సో దానివల్ల నేను ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ టెస్ట్ చేద్దామని చెప్పి నేను వెయిట్ చేశాను అనమాట. సో వెయిట్ చేసి ఈరోజు మళ్ళీ ఆ టెస్ట్ అనేది రిపీట్ చేశాను. దాని గురించే కొంచెం డిస్కస్ చేద్దామని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. సో నాకు లాస్ట్ మంత్ ట్రీట్మెంట్ స్టాప్ చేసినా కూడా ఓవులేషన్ అనేది జరిగింది గైస్. సో ఐ హోప్ చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది అని నేను కూడా అప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. అనుకున్న దాన్ని బట్టి నాకైతే పీరియడ్ స్కిప్ అయింది. నేను కొంచెం పాజిటివ్గానే ఉన్నాను, ఎందుకంటే న్యాచురల్గా ఓవులేషన్ జరిగింది కదా. సో దానివల్ల నేను కొంచెం పాజిటివ్ హోప్తో అయితే ఉన్నాను. సో నాకు ఓవులేషన్ తర్వాత ఏం జరిగిందంటే, ఓవులేషన్ జరిగిన 1 week తర్వాత నుంచి నాకు కొంచెం డిఫరెంట్ సిమ్టమ్స్ అనేవి తెలిసాయి అన్నమాట. అవి ఎలా ఉన్నాయంటే, నాకు స్టమక్లో క్రాంప్స్ ఏం లేవు. నాకు ఒకవేళ పీరియడ్స్ వస్తున్నట్లయితే ఓవులేషన్ తర్వాత మనకి ఒక 10 days తర్వాత 1 week తర్వాత మనకి సిమ్టమ్స్ అనేవి వస్తాయి. పీరియడ్ అయితే కనుక పీరియడ్ సిమ్టమ్స్ వస్తాయి. సో నాకు ఇప్పుడు వరకు నేను తీసుకున్న ఫాలిక్యులర్ స్టడీ ట్రీట్మెంట్లో నాకు పీరియడ్ వచ్చే ముందు నాకు కొన్ని సిమ్టమ్స్ తెలిసిపోయేది. నాకు వస్తుంది పీరియడే అని నేను అనుకునేదాన్ని అన్నమాట. ఖచ్చితంగా అలాగే వచ్చేది కూడా. ఈ సైకిల్లో ఏం జరిగిందంటే, ఆఫ్టర్ ఓవులేషన్ 1 week తర్వాత నాకు బ్రెస్ట్ పెయిన్ లేదు, క్రాంప్స్ లేవు, స్టమక్లో క్రాంప్స్ లేవు. ఎందుకంటే మెయిన్గా ఇవి రెండే ఉంటాయి. పీరియడ్ వస్తున్నప్పుడు మనకి ఎక్కువగా కొన్ని డేస్ ముందే బాగా బ్రెస్ట్ పెయిన్ అవ్వడం అండ్ యూటరస్ క్రాంప్స్, పుల్లింగ్, కిందకి బాగా లాగడం, ఇలాంటి క్రాంప్స్ బాగా తెలుస్తూ ఉంటాయి కదా. సో నాకు ఈ సైకిల్లో ఏం జరిగిందంటే అసలు ఒక క్రాంప్ కూడా లేదు. కానీ గర్భసంచిలో ఒక పాయింట్ దగ్గర పిన్ పెయిన్ అనేది తెలిసిందనమాట. అది కూడా అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేది. సో ఈ పెయిన్ మనకి ఎక్కువగా ఇంప్లాంటేషన్ జరుగుతున్నప్పుడు వస్తుందన్నమాట. నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను, ఇంప్లాంటేషన్ జరుగుతున్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి అని దాని మీద నేను ఒక వీడియో చేశాను. దాంట్లో కూడా నేను ఈ విషయం చెప్పాను మీకు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది ఎక్స్పీరియన్స్ చేశాను. దానివల్ల నేను చెప్తున్నాను అన్నమాట. ఇంప్లాంటేషన్ జరుగుతున్నప్పుడు మనకు ఆ పిన్ పెయిన్ అనేది తెలుస్తుంది. సో నాకు ఆ పెయిన్ అనేది ఊరికే అంటే వస్తూ ఉండేది, డైలీ ఒక 1 week వరకు అలా వస్తూ ఉందన్నమాట. ఇంకొకటి ఏంటంటే, నాకు బ్రెస్ట్ పెయిన్ లేదు కానీ హెవీనెస్ ఉంది బాగా. అంటే హెవీగా, అంటే ఇప్పుడు ఒక బెలూన్లో వాటర్ వేస్తే ఎలా హెవీగా అనిపిస్తుందో అలాగా ఉబ్బినట్టు హెవీగా అనిపించేదన్నమాట. సో ఇది కూడా ఇంప్లాంటేషన్ జరుగుతున్న ప్రాసెస్లో ఒక సిమ్టమ్ అనమాట ఇదన్నమాట. సో ఈ రెండు బాగా ఎక్కువగా నాకు ఉన్నాయి. నేను కొంచెం పాజిటివ్గా అయితే ఉన్నాను, అంటే ఈ సిమ్టమ్స్, పీరియడ్ సిమ్టమ్స్ అలా లేవు కదా. సో ఏమన్నా బెటర్ రిజల్ట్ ఉండొచ్చేమో అని చెప్పి ఒక పాజిటివ్గానే ఉన్నాను. సో స్టిల్ ఉన్నాను, కానీ స్టిల్ కన్ఫ్యూజన్ గైస్. ఏమవుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు. టెస్ట్ అయితే ఆల్రెడీ నేను ఒకటి చేశాను, చూశాను. దాంట్లో కూడా కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. సో ఈ రోజు కూడా నేను మళ్ళీ టెస్ట్ చేశాను. ఇది కూడా నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంది గాయస్, నాకు అర్థం కావట్లేదు. బట్ నేనైతే కన్ఫ్యూజింగ్గానే ఉన్నాను, 50-50 కూడా లేదు నాకు హోపు. సో ఈరోజు చేసిన టెస్ట్ మీకు చూపిస్తాను, చూడండి. సో చూసారు కదా, ఏం కనిపించదు వీడియోలో. నాకైతే డైరెక్ట్గా ఒక లైన్ అయితే కనిపిస్తుంది చిన్నగా. ఐ థింక్ ఇది అన్వాంటెడ్ లైన్ గైస్. ఈ లైన్ నేను డ్రాప్స్ వేసిన కొన్ని సెకండ్స్కే కనిపించింది కాబట్టి నాకు కన్ఫ్యూజింగ్గా ఉంది. సో ఇది నేను
డ్రాప్స్ వేసినప్పుడు ఎలా అయితే చూసానో ఇప్పుడు కూడా అలానే ఉంది, ఇది డార్క్ అవ్వలేదు. సో ఐ థింక్ అన్వాంటెడ్ లైన్ గైస్, ఎందుకంటే కొన్నిసార్లు ఇలాగే వస్తుంది. ఎందుకంటే ఈ కిట్ నేను 99% యాక్యురేటెడ్ కిట్టే ఆర్డర్ పెట్టాను కాబట్టి, సో ఆ కిట్లోనే మనకి ఒకవేళ ఉంటే పింక్గా కనిపిస్తుంది అనమాట లైన్, పింక్ లైన్, అది లైట్ అయినా కూడా లైట్గా అయినా సరే పింక్ కలర్లో కనిపిస్తుంది అనమాట. సో ఈ సైకిల్ డిలే పీరియడ్ అని ఫిక్స్ అయిపోతున్నాను నేను. మళ్ళీ టెస్ట్ని అయితే రిపీట్ చేయాలనుకోవట్లేదు. బట్ ఇన్ని రోజులు అయింది కాబట్టి మోస్ట్లీ మనం డ్రాప్స్ వేసినప్పుడు డార్క్గా లైన్ అయితే రావాలి ఖచ్చితంగా. రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది డిలే పీరియడ్ అని అనుకోవాలి. సో గైస్, ఇది పీసీఓడి ఉన్న వాళ్ళకి కామన్, ఎందుకంటే న్యాచురల్ కదా. ఎందుకంటే నేను ట్రీట్మెంట్ స్టాప్ చేశాను కదా, సో పీరియడ్ డిలే అయిపోతుంది. ఇర్రెగ్యులర్గానే వస్తుంది కదా, పీసీఓడి ఉన్నప్పుడు పీరియడ్స్ ఎలాగో రెగ్యులర్గా ఉండవు. సో మనం రెగ్యులర్గా ఉండాలంటే దానికి తగ్గ ప్రయత్నం అయితే చేయాల్సిందే. కానీ అలా చేయాలంటే ఎంత ఫోకస్ కావాలో, ఎంత డిసిప్లైన్ కావాలో తెలుసా గైస్ మీకు? చాలా డిసిప్లైన్ కావాలి. ఆ డిసిప్లైన్ ఇక నుంచి తెచ్చుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కదా, ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తాము, సో దానివల్ల డైట్ ప్రాపర్గా చేయటానికి అవ్వదు. ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే మీకు తెలిసిందే, చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కొంచెం ఇరిటేషన్స్ అవి ఇవి ట్యాబ్లెట్స్ వల్ల కావచ్చు ఉంటాయి. అది కాకుండా మనకు ఉండే వర్క్స్ ఇలా వీటి వల్ల కొంచెం ఫోకస్ చేయలేము సరిగా. కానీ సీరియస్గా తీసుకోవాలి గైస్. మనం 30కి దగ్గరలో వెళ్తున్నామంటే, పీసీఓడి ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేస్తున్నాం అనుకునేటప్పుడు సీరియస్గా తీసుకోవాలి, చాలా సీరియస్గా తీసుకోవాలని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చూస్తున్నారు కదా, 3 సైకిల్స్ ఫెయిల్ అయిపోయాయి. సో ఈ 4th మంత్లో కూడా ట్రీట్మెంట్ స్టాప్ చేసినా కూడా, ఓవులేషన్ జరిగినా కూడా మనకి రిజల్ట్ అయితే రాలేదు. బాధగానే ఉంటుంది, చాలా పెయిన్ ఉంటుంది. ఎందుకంటే మనము చాలా సాక్రిఫైస్ చేస్తాం దీనికోసం, ఫుడ్ సాక్రిఫైస్ చేస్తాము, అండ్ మన బాడీకి మనం పెయిన్ తీసుకుంటాం. ఇంజెక్షన్స్, ట్రిగ్గర్స్ ఇస్తూ ఉంటారు కదా, ఎగ్ రిలీజ్ అవ్వడానికి, పెరగడానికి అట్లా తీసుకుంటూ ఉంటాం. అది కూడా ఒక పెయినే కదా. ఇలా చేసి చేసి చాలామంది అలసిపోతూ ఉంటారు. అసలు ఈ బాధ చెప్పలేనిది అనమాట, చెప్పుకోలేనిది, అంత పెయిన్ ఉంటుందన్నమాట. కానీ ఈ మ్యాజికల్ 2 లైన్స్ ప్రతి ఒక్కరికి త్వరలోనే మన వీడియో చూస్తున్న వాళ్ళకి రావాలని నేను బ్లెస్ చేస్తున్నాను. అలాగే మీతో పాటు నాకు కూడా రావాలని కోరుకుంటున్నాను. అవి రావాలంటే మన ప్రయత్నం మనం చెయ్యాల్సిందే. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు గైస్, చిన్న విషయం కాదు. ఎందుకంటే ఎంత ప్రయత్నం చేసినా కూడా మనకి రిజల్ట్ రావట్లేదంటే మన ప్రయత్నంలో ఏదో లోపం ఉందనే కదా అర్థం. కాబట్టి ప్రాపర్ వేలో, ప్రాపర్ డైరెక్షన్లో వెళ్ళాలని నేను ఫిక్స్ అయ్యాను. సో అది ఎలా వెళ్ళాలి అనుకుంటున్నాను అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను గైస్, ఆ డైరెక్షన్ ఏంటనేది. సో ఎవరైనా నాతో పాటు అదే డైరెక్షన్లో రావాలి అనుకుంటే ఖచ్చితంగా రావచ్చు. ఒక సిస్టర్ అయితే నాకు పాజిటివ్ రావాలని బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. నిజంగా మీలాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు కావాలి నాకు. అండ్ నేను రీసెంట్గా ఒక పార్క్కి వెళ్ళాను, అది కూడా ఒక వ్లాగ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగుంది. అండ్ మీరు కూడా వెళ్ళాలనుకుంటే యూజ్ అవుతుంది కదా. సో అది చూసి ఒక సిస్టర్ నాకు ఎందుకు ఈ టైంలో బయటికి వెళ్ళడం, కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా సిస్టర్ అని చెప్పి అన్నారు, కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. నిజంగా నేను అసలు నాకు 100% హోప్ ఉంటే ఖచ్చితంగా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే అసలు నేను 1% కూడా అలాంటి రిస్క్ చెయ్యను సిస్టర్ నేను. ఎందుకంటే మనకి తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందనేది. ఒకవేళ మనకి పాజిటివ్ హోప్ ఉంటే అలా బయటికి వెళ్ళడం, తిరగడం అనేది రిస్కే. సో నేను అలా చేయను. కానీ నాకు 99%, 100% మోస్ట్లీ హోప్ లేదు. సో అందుకే నేను కన్ఫర్మ్ అయిపోయాను, ఇది నాకు తెలిసి డిలే పీరియడే అనిపించింది అనమాట. దీని మీద అలా ఫోకస్ పెడుతూ ఉంటే మనం ఇంకా స్ట్రెస్ అవ్వాల్సి వస్తుంది. అందుకే నేను కొంచెం డైవర్ట్ అవ్వడానికే అలా బయటికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.
ఇదే గైస్, ఇంకో వీడియోలో కలుద్దాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను కామెంట్కి రిప్లై ఇస్తాను. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్.